భాగవత పద్య మకరంద ప్రియులారా నమస్తే. కరిచే చిక్కిన కరి ఆర్తితో ఇంకా ఇలా ప్రార్థిస్తున్నది. వరధర్మ కామార్థ వర్జిత కాములై విబుధులెవ్వని సేవించి ఇష్టగతి బొందుదురు. చేరి కాంక్షించు వారికిన్ అవ్యయ దేహమిచ్చునెవాడు కరుణా. ముక్తాత్ములెవ్వని మునికొని చింతింత్రు ఆనందవార్ధి మగ్నాంతరంగులు. ఏకాంతులెవ్వని నేమియు కోరక భద్రచరితంబు పాడుచుండ్రు. ఆ మహేశునాద్యు నవ్యక్తునధ్యాత్ము యోగగమ్యు పూర్ణోనున్నతాత్ము. బ్రహ్మమైన వాని పరుణితేంద్రియు ఈ సుస్థూలు సూక్ష్ము నే భజింతు. ధర్మార్థకామములను విసర్జించి పండితులు ఏ మహాత్ముని సేవించడం ద్వారా తాము కోరిన వరాలను పొందుతారో, ఎవడు తనను అంకిత భావంతో సేవించిన భక్తులకు నాశనం లేని శరీరాన్ని ప్రసాదిస్తాడో, భవబంధ విముక్తులైన వారు నిరంతరం ఎవరిని ధ్యానిస్తూ ఉంటారో, ఆనంద పారవశ్యంలో భక్తులు ఏమీ ఆశించకుండా ఎవని దివ్య చరిత్రను గానం చేస్తూ ఉంటారో ఆ దేవదేవుడే అన్నింటికీ ఆద్యుడు. కంటికి కానరాకున్నను అన్నింటికీ ప్రభు అతడే. ఆధ్యాత్మ యోగం ద్వారా మాత్రమే పొందగలిగేవాడు వాడే. అతడు పూర్ణుడు, మహోన్నతుడు, పరబ్రహ్మము, సర్వశ్రేష్ఠుడు, అతేంద్రియుడు, బ్రహ్మాండ నాయకుడు. స్థూల సూక్ష్మ రూపాలతో వెలిగే తత్వం ఆయనే. అతనిని నేను సేవిస్తాను, ప్రార్థిస్తాను అంటూ ఆ పరంధాముని ఇంకా మరికొన్ని విశేషాలతో ప్రార్థిస్తున్నాడు గజరాజు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వున విశ్వున్ శాశ్వతు అజు బ్రహ్మప్రభం ఈశ్వరున్ పరమపురుషున్ నే భజియుతో. లోకమే తాను అయి కూడా లోకాతీతుడుగా ఉండేవాడు, శాశ్వతుడు, పుట్టుకలేనివాడు, అన్నింటినీ పుట్టించేవాడు, జగదీశ్వరుడు, పురుషోత్తముడు అయిన పరమాత్ముని నేను సేవిస్తాను అంటున్నాడు గజరాజు.